నాణ్యమైన మందులనే సరఫరా చేయాలని కార్పొరేట్ మందుల షాపుల్లో డిస్కౌంట్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మెడికల్ షాపులు మూసి యజమానులు నిరసన తెలిపారు. కార్పొరేట్ మెడికల్ షాపులు డిస్కౌంట్ పద్ధతిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటోన్న కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ అయితే నాసి రక మందులను కూడా నివారించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మా డిమాండ్స్ ఏంటంటే వీ హ్యావ్ త్రీ డిమాండ్స్. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే టు స్టాప్ ఆన్లైన్ ఫార్మసీ. సెకండ్ డిమాండ్ ఏంటంటే టు స్టాప్ హ్యూజ్ డిస్కౌంట్స్ బై ది కార్పొరేట్స్. థర్డ్ డిమాండ్ ఏంటంటే టు స్టాప్ స్పూరియస్ డ్రగ్స్. ఈ మూడు మా డిమాండ్స్ అండి. మేము ఈ మూడు డిమాండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు ఎలాంగ్ విత్ మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి మెమోరాండం విత్ డీటెయిల్గా మేము సబ్మిట్ చేయడం జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ ఆల్ 355 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు, కమిషనర్స్కు, మండల్ వైజ్గా ఎంఆర్ఓస్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రతి దగ్గర కూడా మేము మా డిమాండ్స్ ఏవైతే పుటప్ చేసినామో ప్రతి దగ్గర కూడా మాకు మంచి స్పందన, అంటే మంచి అప్రిసియేషన్ ఏంటంటే మీరు చాలా మంచి ఇష్యూస్ టేకప్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ ది ఫర్ ది పీపుల్ యు ఆర్ డూయింగ్. ఇది మీరు పబ్లిక్ కొరకు, ఫర్ ది నేషన్ కొరకు చేస్తారు కాబట్టి వీఆర్ విత్ యూ, అవర్ సపోర్ట్ ఈజ్ విత్ యూ అని చెప్పేసి మాకు మంచి అప్రిషియేషన్ చేసిండండి. మరొకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు ఉమ్మడి జిల్లాలో దుకాణాలు బంద్ చేయిస్తారు కదా, పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎమర్జెన్సీ మందులు అవసరం ఉంటే ఏ విధంగా చేస్తారు? ఎక్కడ కూడా ఆందోళనకరణ పద్ధతిలో మేము వెళ్ళలేదు. ప్రశాంతమైన దీని మీద మేము అందరినీ రిక్వెస్ట్ చేయడం, స్వచ్ఛంగా అందరూ కూడా మెడికల్ దేశవ్యాప్తంగా కూడా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా కార్పొరేట్ సెక్టర్స్ కూడా బంద్ చేయడం జరిగింది. మరి ఏ పేషెంట్ కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా మేము పేపర్ స్టేట్మెంట్స్ ఒక 10 నంబర్లు మా నంబర్లు 10 నంబర్లు ఇచ్చాము. వారు వెంటనే ఫోన్ చేసిన వెంటనే మేము వెళ్ళి వారికి సహాయ సహకారాలు 5 నిమిషాల్లో అందించడం జరుగుతుంది. మరొకరు ఉన్నారు. అయితే ప్రధానంగా మీరు ఏదైతే 3 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు, ఆందోళనలు ఏమన్నా చేయనున్నారా? మేము చేయుచున్న ఈ స్ట్రైక్ బంద్ ఏదైతుందో ప్రజల గురించి చేస్తున్నాం, మా స్వప్రయోజనాల కోసం కాదు, ప్రజల గురించి చేస్తున్నాం. దీని గురించి మేము ఎంతవరకైనా ఉంటాము. ఎందుకంటే పేషెంట్స్ ఇబ్బంది పడద్దు, దానికోసం అందరికీ అందుబాటులో మందులు ఉంచినాము. అలాగే రేపు పొద్దున ఒకవేళ ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి కూడా ముందుకు వచ్చేస్తున్నాం. అయితే ఇది పరిస్థితి. కార్పొరేట్ స్థాయిలో ఉన్న కొందరు మందులను డిస్కౌంట్ పేరుతో మభ్య పెడుతున్నారని, అంతేకాకుండా ఆన్లైన్ సిస్టమ్ను కూడా రద్దు చేయాలని, ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే రాబోయే రోజుల్లో తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజాం.